హలో ఎవ్రీవన్. సో యాజ్ యూ ఆల్ నో, మార్వెల్ వాళ్ళు రైన్ గోస్లింగ్ ప్లే చేయబోతున్న గోస్ట్ రైడర్ మూవీని అనౌన్స్ చేశారు. సో కామిక్స్లో ఎవరిదైనా కాంప్లికేటెడ్ ఆరిజిన్ ఉందా అంటే అది డెఫినెట్లీ గోస్ట్ రైడర్ది. బికాజ్ వాళ్ళు వెళ్ళే కొందికి తన ఆరిజిన్ని చాలాసార్లు చేంజ్ చేశారు. అండ్ అందుకే మనం కామిక్స్లో చాలామంది గోస్ట్ రైడర్స్ని చూడొచ్చు. సో మరి ఎవరు వీళ్ళంతా, వీళ్ళ ఆరిజిన్ స్టోరీ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి యాజ్ ఆల్వేస్ హియర్ ఐ యామ్ విత్ ఎవరీ గోస్ట్ రైడర్ అనే వీడియోతో. సో అందుకే ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. అప్పట్లో మార్వెల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైనా ఒక డిఫరెంట్ ఐడియా ఆర్ క్యారెక్టర్ సంబంధించిన స్టోరీ ఉంటే దాన్ని మార్వెల్ స్పాట్లైట్ అనే సిరీస్ లో కవర్ చేసేవాళ్ళు. సో ఇదే విధంగా 1972లో మార్వెల్ స్పాట్లైట్ ఇష్యూ నెంబర్ 5లో వాళ్ళు గోస్ట్ రైడర్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ దాన్ని క్రియేట్ చేసింది గ్యారీ ఫెడ్రిచ్, రాయ్ థామ్సన్ అండ్ అలాగే మైక్ ప్లాగ్. సో వీళ్ళందరూ కలిసి మార్వెల్ స్పాట్లైట్ ఇష్యూ నెంబర్ 5 రాశారు. ఇన్ విచ్ మనకి చాలా పాపులర్ క్యారెక్టర్ అయిన జానీ బ్లేజ్ ఒరిజిన్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేశారు. ఇన్ఫాక్ట్ తర్వాత న్యూక్లియస్ కేజ్ ఉన్న గోస్ట్ రైడర్ మూవీలో కూడా వాళ్ళు ఇదే స్టోరీ లైన్ ని అడాప్ట్ చేసుకున్నారు. సో కామిక్స్ లో ఏం చూపించారంటే జానీ బ్లేజ్ వాళ్ళ పేరెంట్స్ తన చిన్నప్పుడే చనిపోయారు. అండ్ అదే టైంలో క్రాష్ సింప్సన్ అనే ఆయన తన్ని అడాప్ట్ చేసుకున్నాడు. అండ్ ఈ వాజ్ ఏ బైక్ స్టంట్ డ్రైవర్. ఇన్ఫాక్ట్ తర్వాత జానీ కూడా తన దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకున్నాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఆ తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో వాళ్ళ స్టంట్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు. కానీ జానీకి ఏం తెలిసిందంటే వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ ఉంది అని, దాని మూలం తాను త్వరలోనే చనిపోబోతున్నాడు. సో వాళ్ళ ఫాదర్ చనిపోకూడదని జానీ ఒక సూపర్ న్యాచురల్ రిచువల్ పర్ఫామ్ చేస్తాడు. దానికి తగ్గట్టే తన ముందు సేటన్ వస్తాడు. సో సేటన్ చెప్తాడు, మీ ఫాదర్ క్యాన్సర్ మూలం చనిపోడు అండ్ దీనికి బదులుగా నువ్వు నీ సోల్ నాకు ఇచ్చేయాలని. సో దానికి జానీ కూడా ఒప్పుకుంటాడు. అండ్ అలా వాళ్ళిద్దరి మధ్యలో డీల్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అనుకున్నట్టే వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ తగ్గిపోద్ది, కానీ ఆ తర్వాత ఒక బైక్ స్టంట్ చేస్తా వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. సో ఇలా డెవిల్ ట్రిక్ జానీ అండ్ ఆ డీల్కి తగ్గట్టే జానీ సోల్ తీసేసుకుని తన గోస్ట్ రైడర్ కింద మార్చేస్తాడు. ఇంకా దాంతో జానీ ఎవ్రీ నైట్ గోస్ట్ రైడర్ కింద మారతాడు. అతను చాలా వరకు క్రిమినల్స్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎప్పటికప్పుడు జానీ సేటన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే తను పంపించే డీమన్స్ వీటన్నిటితో ఫైట్ చేస్తా ఇదే స్టోరీ లైన్ మనకి మార్వెల్ స్పాట్లైట్ లో కవర్ చేశారు. అండ్ ఈ స్టోరీ లైన్ మొత్తం అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. అంటే ఆడియన్స్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చడంతో ఇంకా మార్వెల్ వాళ్ళు సెపరేట్గా గోస్ట్ రైడర్కి కామిక్ బుక్ సిరీస్ రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్ గోస్ట్ రైడర్కి ముందు మార్వెల్ ఫ్యాంటమ్ రైడర్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చారు. వేరే క్యారెక్టర్ హార్స్ మీద కూర్చొని ఒక వైట్ కాస్ట్యూమ్ వేసుకొని ఉంటాడు. ఆ తర్వాత ఇదే క్యారెక్టర్ని వాళ్ళు గోస్ట్ రైడర్ కింద చేంజ్ చేశారు. బట్ ఎనీవేస్ యాజ్ ఎ సెడ్, ఆ తర్వాత 1982లో గోస్ట్ రైడర్కి సెపరేట్ కామిక్ బుక్ సిరీస్ తీసుకొచ్చారు. ఇన్ విచ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజిన్ ని చిన్నగా చేంజ్ చేశారు. అంటే ఎప్పుడైతే జానీ రిచువల్ పర్ఫామ్ చేస్తాడో తన ముందుకు వచ్చిన సేటన్ కాదు మెఫిస్టో అని చూపించారు. అంటే మెఫిస్టోని కావాలని ట్రిక్ చేసి సేటన్ లాగా వచ్చాడని చిన్నగా దాన్ని అలా చేంజ్ చేశారు. బట్ వాళ్ళు అక్కడితో ఆగలేదు, ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఆరిజిన్ స్టోరీని ఇంకొంచెం చేంజ్ చేశారు. లైక్ మనకి జారతోస్ అనే ఇంకో డీమన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈస్ బేసికలీ సేమ్ లైక్ మెఫిస్టో. ఇన్ఫాక్ట్ కొంతమంది తను పూజించేవాళ్ళు. సో తను పూజించడం మూలాన వాళ్ళు చనిపోయాక ఆఫ్టర్ లైఫ్ లో తన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. బట్ యాక్చువల్ టెక్నికలీ చూస్తే వాళ్ళు చనిపోయాక మేబీ హెల్ దగ్గరికి వస్తే మెఫిస్టో దగ్గరికి రావాలి. బట్ తన పూజించడం మూలన అటు వెళ్ళిపోతున్నారని మెఫిస్టోకి నచ్చలేదు. సో అందుకే తను కావాలని వెళ్ళి జారతోస్తో ఫైట్ చేస్తాడు. అండ్ ఫైనలీ తను జారతోస్ని పట్టుకొని ఒక దాంట్లో బంధిస్తాడు. అండ్ ఎప్పుడైతే తను జానీ బ్లేజ్తో డీల్ మాట్లాడతాడో అప్పుడు తను జారతోస్ని జానీ సోల్తో కలిపేశాడు. అంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఎడీ వెనమ్ ఆ స్టైల్లో. సో టెక్నికల్గా చూసుకుంటే ఇక్కడ జానీ బ్లేజ్ తన పవర్స్ అనేవి ఈ జారతోస్ అనే డీమన్ తన లోపల ఉండటం మూలాన తన ద్వారా తనకి పవర్స్ అనేవి వస్తున్నట్టు మార్వెల్ వాళ్ళు ఆరిజిన్ స్టోరీని చేంజ్ చేశారు. బట్ వాళ్ళు ఇక్కడతో ఆగలేదు, దీన్ని ఇంకొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఈ కామిక్ బుక్ సిరీస్ ఎండింగ్ లో ఏం జరిగిద్దంటే ఫైనలీ జానీ తన లోపల ఉన్న జారతోస్తో ఫైట్ చేసి తన నుంచి విడిపోతాడు. సో అలా ఫైనలీ బికమ్స్ ఫ్రీ. అంటే ఇంకా తను గోస్ట్ రైడర్ కింద మారవసరం లేదు. ఇలా వాళ్ళు 1973లో గోస్ట్ రైడర్ కామిక్స్ ని ఎండ్ చేశారు. మళ్ళీ ఒక చిన్న గ్యాప్, అంటే ఒక 7 years గ్యాప్ తీసుకుని మళ్ళీ గోస్ట్ రైడర్ తీసుకొచ్చారు. అండ్ పైగా ఈసారి మనకి కొత్త గోస్ట్ రైడర్ చూపించారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరు వచ్చేసి డానీ కేత్. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తన పవర్స్ అనేవి మెఫిస్టోతో డీల్ చేయడంతో రాలేదు. ఒకరోజు తన గబాల్న ఒక మెడాలియన్ టచ్ చేస్తాడు. దాంతో తనకు పవర్స్ అనేవి వచ్చి గోస్ట్ రైడర్ కింద మారతాడు. అండ్ దీనికి కూడా వాళ్ళు ఒక టెక్నికల్ జస్టిఫికేషన్ ఇదే సిరీస్ లో తర్వాత ఇచ్చారు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడాలియన్ లోపల స్పిరిట్ అనే వెంజెన్స్ పవర్స్ ఉన్నాయి. సో నోబెల్ కేల్ వచ్చేసి హీ వాస్ ది ఒరిజినల్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్. సో తన యాన్సిస్టర్ డానియల్ కేత్ అవటం మూలాన తనకి పవర్స్ అనేవి వచ్చినాయి. సింపుల్గా చెప్పాలంటే దాన్ని స్లోలీ
జనరేషనల్ పవర్స్ కింద మార్చేశారు. అంటే ఫస్ట్‌లో నోబెల్ కాల్ దగ్గర స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ పవర్స్ ఉండేవి. ఆ తర్వాత ఆ పవర్స్‌ని మెడాలియన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన నోబెల్ కాల్ దాన్ని టచ్ చేయటం మూలాన తనకు ఆ పవర్స్ అనేవి వచ్చేసినట్టు మనకు చూపిచ్చారు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఈ గోస్ట్ రైడర్ పవర్స్ వస్తాయని చూపిచ్చారు. సో ఇది విన్నాక మీకు డెఫినెట్లీ డౌట్ రావచ్చు. జానీ బ్లేస్ గోస్ట్ రైడర్ పవర్స్ ఎలా వచ్చినాయి? అండ్ మెఫిస్టో దీనికి ఎలా కనెక్ట్ అయ్యాడని. సో ఇదే డౌట్‌ని క్లియర్ చేయడానికి మార్వెల్ వాళ్ళు ఒక చాలా క్లీషే ట్రోప్ యూజ్ చేశారు. దట్ యాక్చువల్లీ జానీ బ్లేజ్ ఈస్ బ్రదర్ ఆఫ్ డానియల్ కేత్ అని. సో ఈ ట్రోప్‌ని యూజ్ చేసే వాళ్ళు ఫైనల్లీ ఈ మొత్తాన్ని ఫ్యామిలీ ట్రీకి కనెక్ట్ చేశారు. మరి ఇక్కడ మెఫిస్టో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడంటే, అంటే యాక్చువల్లీ మెఫిస్టో ఏం చేయకపోయినా వాళ్ళకి ఆ పవర్స్ అనేవి దొరుకుతాయి. బట్ స్టిల్ మెఫిస్టో సోల్ తీసుకోవడానికి మధ్యలో ఆ మాటలన్నీ చెప్పి మ్యానిపులేట్ చేసి ఒక ట్రిప్‌కెళ్ళి వాళ్ళ సోల్‌ని తీసుకొని వాళ్ళకి రావాల్సిన పవర్సే వాళ్ళకి ఇచ్చేవాడు. సో ఇలా ఒరిజిన్ స్టోరీని మళ్ళీ వాళ్ళు ఈ కొత్త గోస్ట్ స్టోరీ సీరీస్‌లో చేంజ్ చేశారు. అండ్ ఇందాక చెప్పిన జారతో స్టోరీని స్లోగా పక్కకు దోసేశారు. బట్ స్టిల్ కనీసం ఆరిజిన్ స్టోరీని ఇలా వదిలేసినా బాగుండేది. బట్ దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయడానికి వాళ్ళు ఇంకో స్టెప్ పైకెళ్లారు. సో ఈసారి ఏం చెప్పారంటే యాక్చువల్లీ పవర్స్ అన్నీ కూడా క్రియేట్ చేసిన డెవిల్ కాదు గాడ్స్ అని దాన్ని చేంజ్ చేశారు. అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ మనుషులు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు స్లోగా కరెక్ట్ అయిపోయారు. అండ్ వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటున్నారని గాడ్ యాక్చువల్లీ ఒక పెద్ద ఫ్లడ్ క్రియేట్ చేసి అందరినీ చంపేశాడు. అంటే నోవా స్టోరీ ఏదైతే ఉందో దానికి దీన్ని కనెక్ట్ చేశారు. సో అదంతా అయిపోయాక మనుషుల్ని హ్యాపీగా బతకమని చెప్తే మళ్ళీ వాళ్ళు స్లోగా కరప్ట్ అవడం స్టార్ట్ అయ్యారు. సో ఇలా కాదని చెప్పి వాళ్ళని పనిష్ చేయడానికి గాడ్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ గోస్ట్ రైడర్ దీన్ని క్రియేట్ చేశాడు. బట్ దీన్ని ఎలా కాంప్లికేట్ చేశారంటే యాక్చువల్లీ గాడ్ ఇలా గోస్ట్ రైడర్స్ అందరినీ చూసుకోవడానికి ఇంకొక అతన్ని క్రియేట్ చేశారు. అంటే టెక్నికలీ ఒక లూసిఫర్ టైప్. సో తను స్లోలీ ఆ హెవెన్ని కాంకర్ చేయాలనుకుంటాడు. దాంతో మళ్ళీ గోస్ట్ రైడర్స్ వెళ్ళి తనతో ఫైట్ చేసి ఫైనల్లీ హెవెన్ని కాపాడతారు. సో ఇలా వాళ్ళు ఈ ఒరిజిన్ స్టోరీని చేంజ్ చేశారు. సో ఇది వినడానికి బాగానే ఉంది కదా, అంటే ఏదో కొంచెం మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీన్ని మళ్ళీ కాంట్రాడిక్ట్ చేస్తే వాళ్ళు ఇంకో కొత్త గోస్ట్ రైడర్ స్టోరీని చూపించారు. దట్ ఈస్ 1,000,000 BC గోస్ట్ రైడర్. అండ్ దాంట్లో మళ్ళీ మనకి ఇదే మెఫిస్టో డీల్ ఆర్క్ దాన్ని చూపిస్తారు. అంటే ఆ డీల్ మూలానే గోస్ట్ రైడర్ తన పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. అండ్ దాంతో ఇందాక చెప్పిన మొత్తం ఆరిజిన్ స్టోరీని మళ్ళీ రివర్స్ చేశారు. సో ఇలా కంటిన్యూస్లీ మార్వెల్ వాళ్ళు ఈ గోస్ట్ రైడర్ ఆరిజిన్ స్టోరీని చేంజ్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఒక కంప్లీట్ క్లారిటీ లేదు. సో అందుకే ఒకసారి మెడాలియన్ అంటారు, ఇంకోసారి స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అంటారు, మళ్ళీ జారతోస్ అంటారు. ఇవన్నీ కాదని చెప్పి మళ్ళీ మెఫిస్టో అంటారు. సో ఇలా వాళ్ళకే క్లారిటీ లేకుండా ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ని చూపించుకుంటూ వచ్చారు. సో దట్ ఈస్ ద రీజన్ మన కామిక్స్లో చాలా మంది గోస్ట్ రైడర్స్ని చూడొచ్చు. సో ఇప్పుడు మనం వాళ్ళలో ఉన్న కొంతమంది బెస్ట్ గోస్ట్ రైడర్ స్టోరీ ఆర్క్స్ని క్రోనలాజికల్ ఆర్డర్లో చూసుకుంటూ వద్దాము. లైక్ ఫస్ట్ వచ్చేసి యాజ్ ఏ ఆల్రెడీ సెడ్ స్టార్టింగ్ విత్ 1,000,000 BC గోస్ట్ రైడర్. సో యాజ్ ఏ సెడ్ తినే ఫస్ట్ కాబట్టి తిన స్టోరీ లిటరలీ కేవ్ మ్యాన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పట్లో మనుషులకి మాట్లాడుతూ వచ్చేది కాదు. అంటే మెయిన్లీ వాళ్ళకి తెలివి ఉండేది కాదు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఓన్లీ హ్యాండ్ మూమెంట్స్ చేసి ఒకరు మాట్లాడుకునేవాళ్ళు. బట్ వాళ్ళ మధ్యలో ఉన్న మన మెయిన్ లీడ్కి యాక్చువల్లీ వీళ్ళందరికంటే ఎక్కువ తెలివి ఉండేది. అంటే తనకు మాట్లాడడం వచ్చు అండ్ అలాగే పెయింటింగ్ ఇవన్నీ వచ్చేవి. బట్ అదే కనుక తను బయటికి చెప్తే వాళ్ళందరూ తిన్న వింతగా చూసి గెంటేస్తారని తిన కూడా వాళ్ళలాగానే డమ్గా ఉండేవాడు. బట్ ఒకరోజు వాళ్ళ కేవ్లోకి ఒక అతను వస్తాడు. అతను రావటంతోనే అక్కడున్న వాళ్ళందరూ భయపడతారు. సో అతను వచ్చి పిల్లోడితో చెప్తాడు, భయపడబాక, నేను కూడా డిఫరెంటే, నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అది మాట్లాడందని చెప్తాడు. సో అలా ఫస్ట్ టైం పిల్లోడు తనలాగే తెలివిగా మాట్లాడే అతన్ని చూశాడు. కానీ సడన్ గా బయట నుంచి వచ్చిన అతను ఒక బీస్ట్ లాగా మారి అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇన్ఫాక్ట్ ఈ పిల్లోడిని కూడా చాలా కొడతాడు అని చంపైపోతాడు. కానీ ఈ పిల్లోడు ఎలాగోలా ఫైట్ చేస్తాడు. సో అప్పుడు తను వదిలేసి చెప్తాడు, నీకు నా గురించి తెలుసుకోవాలంటే నన్ను వెతుక్కుంటారా అని చెప్పి ఆ పిల్లోడిని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. సో ఆ పిల్లోడు చలికి చనిపోయేవాడే. బట్ అప్పుడే తన చుట్టూ ఒక వైట్ స్నేక్ చుట్టుకుని తనతో మాట్లాడుతుంది. ఆ చెప్తుంది, నీకు కనుక వెంజెన్స్ అంటే రివెంజ్ తీసుకోవాలంటే నాతో డీల్ చేసుకుంటావా అని. సో ఆ వైట్ స్నేక్ ఇంకెవరో కాదు, దట్ ఈస్ మెఫిస్టో. సో ఇక్కడ తను మళ్ళీ ఈ పిల్లోడితో డీల్ చేస్తున్నాడు. దట్ నీ కనుక రివెంజ్ తీసుకోవాలంటే నీ సోల్ నాకు ఇచ్చేయని. ఇంకా దాంతో అలా ఈ పిల్లోడికి గోస్ట్ రైడర్స్ పవర్స్ వస్తాయి. అండ్ ద క్రేజీ పార్ట్ వాజ్, ఇప్పుడు దాకా మనం గోస్ట్ రైడర్స్ ని కార్స్, బైక్స్ ఆర్ హార్సెస్ వీటితో చూసాం కదా. తినైతే లిటరల్లీ మ్యామోత్ను యాజ్ అ రైడర్ లాగా తీసుకుంటాడు. సో ఆ మ్యామోత్ కూడా ఫుల్ గా పవర్స్ అనేవి వస్తాయి. అండ్ వీళ్ళిద్దరూ కలిసి కొన్నేళ్ల పాటు అలా తిరుగుతూ ఉంటారు. బట్ ఫైనల్లీ అతను ఆ బీస్ట్ ను మళ్ళీ కలుస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. వాళ్ళ లాస్ట్ లో ఎలాగోలా తను మ్యామోత్ తో కలిసి తన కిందకు లోయలో తోసేస్తాడు. అలా ఫైనల్లీ తన రివెంజ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ తను వెనక్కి తిరిగి చూస్తే తన ముందు ఓడిన్ అండ్ ఫీనిక్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరూ తనని అవెంజర్స్ టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. సో యాక్చువల్లీ కామిక్స్ లో మనకి
ఫర్ ది ఫస్ట్ టైం అవెంజర్స్ టీమ్ ఎలా ఫామ్ అయిందో అది చూపించారు. ఇన్ విచ్ మనకి ఓడిన్, ఫీనిక్స్, అలాగే డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ ప్యాంథర్ ఇలా మ్యాజిక్ ఆర్ గాడ్ లెవెల్ పవర్స్ ఉన్న వాళ్ళందరూ అవెంజర్స్ టీమ్ లాగా ఎలా ఫామ్ అయ్యారనేది మనకి కామిక్స్ లో చూపించారు. బట్ స్టిల్ ఆ కామిక్స్ గురించి పక్కన పెడితే ఇలా మన క్రోనలాజికల్ ఆర్డర్ లో ఫర్ ది ఫస్ట్ టైం గోస్ట్ రైడర్ కనపడినట్టు. దెన్ నెక్స్ట్ వచ్చేసి హెల్ హాక్. సో యాక్చువల్లీ తిను ఒక మెడివల్ గోస్ట్ రైడర్. దీని గురించి ఎక్కడ కూడా పెద్దగా మనకి డిస్క్రిప్షన్ అనేది ఇవ్వలేదు. తన వెహికల్ వచ్చేసి హార్స్. అండ్ తిన్న మనం స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ గురించి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు చూస్తాము. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నోబల్ కాల్. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను ఎలా ఈజ్ ఫస్ట్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అని. బట్ దీని స్టోరీ విషయానికి వస్తే తనది చాలా ట్రాజిక్ అండ్ స్టోరీ. సో నోబల్ కాల్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. బట్ యాక్చువల్లీ వాళ్ళ అంకుల్ అండ్ పాస్టర్ కాల్ గాడ్స్ బదులు డీమన్స్ ప్రే చేస్తూ ఉంటాడు. అండ్ హీ ఫీల్స్ దట్ ఒక నోబల్ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే తన ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్నాడో అంటే డీమన్స్ ప్రే చేసి అది కంప్లీట్ అవ్వదని చెప్పి నోబెల్ని చంపాలనుకుంటాడు. సో అందుకే నోబెల్ అన్న వాళ్ళ వైఫ్ ఎప్పుడైతే ఒక ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. సో ఆ ఫ్లేమ్స్ లోనే నోబెల్ కూడా చనిపోతాడు. అండ్ అప్పుడు దానికి ఈ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అనే పవర్స్ వస్తాయి. సో యాజ్ ఎ సెడ్ హీ వాస్ ది ఫస్ట్ హోస్ట్ ఫర్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్. ఆ తర్వాత వీళ్ళ బ్లడ్ లైన్ లో ఈ పవర్స్ అనేవి కంటిన్యూ అయినాయి. సో కామిక్స్ లో తిన తర్వాత కుషాలా వాస్ ది నెక్స్ట్ గోస్ట్ రైడర్. సో తిన విషయానికి వస్తే తినకు పవర్స్ మళ్ళీ కొంచెం డిఫరెంట్ వేలో దొరికినాయి. సో షీ వాజ్ ఎ ట్రైబల్ గర్ల్. తను చాలా హ్యాపీగా వాళ్ళ ట్రైబ్తో కలిసి ఉంటున్నప్పుడు ఒకరోజు కొంతమంది రేడర్స్ వచ్చి వాళ్ళ ట్రైబ్లో అందరినీ చంపేస్తారు. బట్ కుషాలా ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటుంది. లేటర్ షీ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్. సులా తనకి స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ తో కాంటాక్ట్ అవటం మూలాన తనకు ఆ పవర్స్ అనేవి వచ్చినాయి. సో ఆ పవర్స్ వచ్చాక తాను వాళ్ళ ఫ్యామిలీని చంపిన వాళ్ళందరినీ చంపేస్తుంది. అండ్ దెన్ షీ రియలైజెస్ ఇలా చంపుకుంటా అంటే రివెంజ్ తీసుకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ తిరిగి రాదని. సో అప్పుడు తను మంచి వాళ్ళని కాపాడాలని ఫిక్స్ అవుద్ది. బట్ తను అక్కడితో ఆగదు. ఆ తర్వాత తను మిస్టిక్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటుంది. అండ్ లిటరలీ షీ బికేమ్ సాసర్ సుప్రీం. ఇన్ఫాక్ట్ తర్వాత కామిక్స్ లో డాక్టర్ స్ట్రేంజ్ తిన్నొచ్చి కలుస్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ కమ్స్ ది వన్ ఆఫ్ ది ఫేమస్ జానీ బ్లేజ్. దీని స్టోరీ ఆర్క్ ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని తర్వాత యాజ్ ఎ సెడ్ దెన్ కమ్స్ డానియల్ కేత్. తన స్టోరీ విషయానికి వస్తే డానియల్ వాళ్ళ సిస్టర్ ఒకరోజు ఒక గ్యాంగ్ వార్ చూస్తారు. సో దాంతో ఆ గ్యాంగ్ వాళ్ళు అందరూ కూడా వీళ్ళ వెనకమాల పడతారు. ఇన్ఫాక్ట్ ఆ ప్రాసెస్లో వాళ్ళు వీళ్ళ సిస్టర్ని షూట్ చేస్తారు. సో వాళ్ళ సిస్టర్ని అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాలని అక్కడున్న జంక్యార్డ్లో తాను వెహికల్ ఎతుకుతా ఉంటాడు. అదే ప్రాసెస్లో తాను ఒక బైక్ని టచ్ చేస్తాడు. సో ఇందాక చెప్పిన మెడాలియన్ యాక్చువల్లీ బైక్కి అతికిచ్చి ఉంటుంది. సో దాన్ని టచ్ చేయడం మూలాన తిన లోపల గోస్ట్ రైడర్ పవర్స్ అనేవి బయటకు వస్తాయి. సో అలా తాను గోస్ట్ రైడర్ కింద మారతాడు. ఇన్ఫాక్ట్ తన కామిక్ బుక్లోనే తర్వాత మళ్ళీ వీళ్ళు జానీని తీసుకొస్తారు. వీరు యాక్చువల్లీ మనకి చెప్పే కదా ఆ ట్విస్ట్ అనేది ఇస్తారు దట్ జానీయే యాక్చువల్లీ తిన బ్రదర్ అని చెప్పి. వీరు లేటర్ మళ్ళీ జానీ తిన మెంటర్ చేస్తాడు. కమింగ్ బ్యాక్ టు ఆర్డర్ యాక్చువల్లీ డానీకి తర్వాత రీసెంట్గా మార్వల్ మళ్ళీ గోస్ట్ రైడర్ది కొత్త ఆరిజిన్ స్టోరీ తీసుకొచ్చారు. ఈసారి గోస్ట్ రైడర్ వచ్చేసి రాబీ రేస్. సో తిన విషయానికి వస్తే తన్ని వాళ్ళ బ్రదర్ని వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే వదిలేస్తారు. సో ఆ తర్వాత తినే వాళ్ళ బ్రదర్ని మంచిగా చూసుకోవాలని చాలా పనులు రేసింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఒకరోజు గబాన్ తను కొన్ని చూడకొని చూస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ తన వెనకమాల పడి తన చంపడానికి ట్రై చేస్తారు. అలా వాళ్ళు కారు షూట్ చేస్తూ ఉంటారు. దాంతో ఆటోమేటిక్గా కారులో మంటలు స్టార్ట్ అవుతాయి. అండ్ అదే మంటల్లో యాక్చువల్లీ రాబీ రేస్ చనిపోయేవాడు. కానీ సర్ప్రైజింగ్లీ తాను గోస్ట్ రైడర్ కింద మారతాడు. సో దెన్ మనకి స్టోరీ చెప్తారు దట్ యాక్చువల్లీ ఆ కార్ లోపల వాళ్ళ అంకుల్ స్పిరిట్ ఉంది. అంటే వాళ్ళ అంకుల్ మంచోడు కాదు, తను ఒక సీరియల్ కిల్లర్. అండ్ అలాగే తాను డీమన్స్ని పూజించేవాడు. దట్ ఈస్ ది రీజన్ తను చనిపోయినప్పుడు తన స్పిరిట్ ఈ కార్తో కలిసిపోయింది. అండ్ ఎప్పుడైతే మంటలో కాలిపోయి రాబీ రేస్ చనిపోయేవాడో అప్పుడే తన స్పిరిట్ రాబీ రేస్తో కలిసిపోయి గోస్ట్ రైడర్ పవర్స్ తనకు దొరికినాయి. సో ఇలా వాళ్ళు ఆరిజిన్ స్టోరీ చేంజ్ చేశారు అనుకున్నాం కానీ తర్వాత మళ్ళీ మనకు ట్విస్టిల్లే చెప్తారు దట్ తిన కూడా యాక్చువల్లీ నోబెల్ కాల్ ఎవరైతే ఉన్నారో తనకు కనెక్టెడ్ అని. సో ఆ ఫ్యామిలీ ట్రీలో కనెక్టెడ్ కాబట్టి తనకు కూడా ఈ పవర్స్ వచ్చినాయి అని తర్వాత మళ్ళీ క్లారిఫై చేస్తారు. అండ్ లేటర్ యాక్చువల్లీ రాబీ జాయిన్స్ అవెంజర్స్. సో అవెంజర్స్తో కలిసి తిన కూడా ఫైట్ చేస్తాడు. సో రీసెంట్గా వచ్చిన అన్ని గోస్ట్ రైడర్స్లో తినదే చాలా ప్రామినెంట్ ఆర్క్. అంటే తిన ఆర్క్ని మళ్ళీ తర్వాత కంటిన్యూ చేశారు. సో వీళ్ళందరిది కాకుండా కూడా మార్వల్ మధ్య మధ్యలో చాలా డిఫరెంట్ గోస్ట్ రైడర్ స్పిన్ ఆఫ్స్ ఇలాంటివన్నీ ట్రై చేసింది. లైక్ ఫస్ట్ కమ్స్ కాస్మిక్ గోస్ట్ రైడర్. ఇక్కడ యాక్చువల్లీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏం జరిగిద్దంటే పనిషర్ యాక్చువల్లీ మెఫిస్టోతో డీల్ మాట్లాడతాడు. ఎలా అంటే యాక్చువల్లీ థానోస్ వచ్చి మొత్తం అర్త్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అంటే అవెంజర్స్, గార్డియన్స్ వీళ్ళందరూ ఓడిపోతారు. బట్ స్టిల్ ఫ్రాంక్ ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ లాస్ట్కి థానోస్ తన కూడా చంపేస్తాడు. ఆ తర్వాత తను హెల్కి వెళ్తాడు. వీరు అప్పుడు తను మెఫిస్టోని కలుస్తాడు. అలా ఒక డీల్ మాట్లాడుకుంటే తనకు గోస్ట్ రైడర్ పవర్స్ అనే వస్తాయి. సో ఇలా బికమ్స్ గోస్ట్ రైడర్. అలా తను థానోస్తో ఫైట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు.
దెన్ కొన్ని సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ గెలాక్టస్ అర్త్ మీదకి వస్తాడు. సో అప్పుడు గెలాక్టస్ ఫ్రాంక్‌కి ఆర్ పనిషర్ ఆర్ యూ కెన్ సే నౌ గోస్ట్ రైడర్ తనకి తన దగ్గరున్న కాస్మిక్ పవర్స్ ఇస్తాడు. సో అలా దెన్ హి బికేమ్స్ కాస్మిక్ గోస్ట్ రైడర్. లిటరల్లీ ఆ తర్వాత తన స్టోరీ లైన్ ఈస్ వెరీ క్రేజీ. అంటే చాలా విషయాలు అవి జరుగుతా ఉంటాయి. లైక్ లిటరల్లీ ఫ్రాంక్ ఒకసారి అయితే పాస్ట్‌కి వెళ్లి బేబీ థానోస్‌ని చంపాలనుకుంటాడు. బట్ అలా చేయడం కుదరదని చెప్పేసి తను అడాప్ట్ చేసుకొని తను పెంచుతాడు. సో ఇలా తన స్టోరీ లైన్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా, క్రేజీగా జరుగుతా ఉంటది. సో ఇక్కడ కాస్మిక్ గోస్ట్ రైడర్‌తో పాటు ఇంకో గోస్ట్ రైడర్ కూడా ఉన్నాడు. అండ్ హిస్ నేమ్ ఈస్ హెల్వరిన్. సో యాక్చువల్లీ తను వోల్వరిన్ కొడుకు. సో కామిక్స్‌లో తినే గోస్ట్ రైడర్ పవర్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ తినే కాదు, ఒక కామిక్‌లో యాక్చువల్లీ వోల్వరిన్ కూడా గోస్ట్ రైడర్ పవర్స్ దొరుకుతాయి. నాట్ ఓన్లీ వోల్వరిన్ యాజ్ ఐ సెడ్ గోస్ట్ రైడర్ ఒక మనిషి కాదు కాబట్టి తన పవర్స్ వాట్ ఇఫ్ లాంటి కామిక్స్‌లో చాలా మంది సూపర్ హీరోస్ దొరుకుతుంది. కమింగ్ టు గోస్ట్ రైడర్ పవర్స్ యాక్చువల్లీ తన పవర్స్ ఏంటి అంటే ఒకటొచ్చేసి హెల్ ఫైర్. అండ్ అది ఒక నార్మల్ ఫైర్ లాగా కాదు. ఇట్స్ లైక్ ఎ మ్యాజికల్ హెల్ టైప్ ఆఫ్ ఫైర్. అండ్ ఇంకోటి తన దగ్గర ఒక చైన్ అనేది ఉంటుంది. దాని ద్వారా తను ఎవరినైనా ఈజీగా బర్న్ చేయగలడు. అంటే జస్ట్ యాష్ కింద కూడా కన్వర్ట్ చేయగలడు. అండ్ తన దగ్గర ఉన్న అన్నిటికంటే పవర్ఫుల్ వెపన్ వచ్చేసి పెన్ అండ్ స్టేర్. దీంతో తను లిటరల్లీ ఇంకొకళ్ళు సోల్లో చూసి వాళ్ళు చేసిన తప్పులన్నిటిని వాళ్ళు గుర్తు చేసి అలా వాళ్ళని చంపేస్తాడు. సో ఇది తన దగ్గర ఉన్న చాలా పవర్ఫుల్ వెపన్. ఇది కాకుండా మిగతా చిన్న చిన్న పవర్స్ అన్ని కూడా తన దగ్గర ఉన్నాయి. లైక్ రీజనరేషన్ ఆర్ ఎజిలిటీ, స్పీడ్ ఇవన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి. అండ్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఆల్సో బికాస్ లిటరల్లీ తాను వరల్డ్ వార్ హల్క్ అండ్ అలాగే థార్ వీళ్ళందరితో చాలాసార్లు ఫైట్ చేశాడు. ఇన్ఫాక్ట్ తాను మెఫిస్టో వాళ్ళ కొడుకైన బ్లాక్ హార్ట్‌ని కూడా చంపేశాడు. సో ఇలా కామిక్స్‌లో ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. సో కామిక్స్ తర్వాత యాక్చువల్లీ మూవీస్ విషయానికి వస్తే Sorry, all out of mercy. కమింగ్ టు లైవ్ అడాప్టేషన్, గోస్ట్ రైడర్‌ని ఒక 2-3 టైమ్స్ లైవ్ అడాప్టేషన్‌లో అడాప్ట్ చేయడానికి ట్రై చేశారు. 2007లో రిలీజ్ అయిన మూవీలో నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ లాగా యాక్ట్ చేశాడు. సో ఆ మూవీ స్టార్టింగ్‌లో నేను ఇందాక చాలా సార్లు చెప్పిన అదే జానీ బ్లేజ్ ఆరిజిన్ స్టోరీ చూపిస్తారు. వేరే వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ ఉంటుంది, మెఫిస్టో డీల్ చెప్తాడు అండ్ ఆ తర్వాత అది బ్రేక్ అయ్యిద్ది అండ్ ఓవరాల్ జానీ బికమ్స్ గోస్ట్ రైడర్. అండ్ దెన్ కమ్స్ ది టైమ్ జంప్. ప్రెజెంట్ టైంలో జానీ యాక్చువల్లీ స్టంట్ డ్రైవర్ లాగానే చేస్తున్నాడు. అండ్ ఒకరోజు తను ఒక పెద్ద స్టంట్ చేయడానికి వెళ్లే ముందు తను వదిలేసి వెళ్ళిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ కనపడుతుంది. సో అందుకే మళ్ళీ తనతో మాట్లాడాలని చెప్పి అదే రోజు రాత్ర డేట్ కోసం అడుగుతాడు. తను కూడా ఫైనలీ ఒప్పుకోవడంతో మొత్తానికి ప్లాన్ చేస్తాడు. కానీ సర్ప్రైజింగ్లీ వెళ్లే ముందు తన కలవడానికి మెఫిస్టో వస్తాడు. ఎందుకంటే మెఫిస్టో వాళ్ళ కొడుకైన బ్లాక్ హార్ట్ సోల్ కాంట్రాక్ట్ సంపాదించాలనుకుంటాడు. సో అది కనుక తనకు దొరికితే అర్థం రూల్ చేయొచ్చు అని చెప్పి ఒక టీముని క్రియేట్ చేసి ఆ కాంట్రాక్ట్‌ని వెతుకుతూ ఉంటాడు. సో తన్ని ఆపడానికి మెఫిస్టో ఫైనలీ గోస్ట్ రైడర్‌ని పిలుస్తాడు. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్‌లో మెఫిస్టో అడగంగానే జానీ ఒప్పుకోడు. బట్ స్టిల్ మెఫిస్టో తనని బలవంతం చేస్తాడు. లైక్ నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేసావు కాబట్టి తప్పకుండా ఇప్పుడు నువ్వు తనని చంపాల్సిందే అని చెప్తాడు. ఇంకా దాంతో జానీ కంట్రోల్ లేకపోయినా కానీ గోస్ట్ రైడర్ కింద మారి బ్లాక్ హార్ట్‌ని వెతుక్కుంటా వెళ్తాడు. ఫస్ట్ ఫైట్‌లో జానీని ట్రక్‌తో గుద్దేసి ఆపేస్తారు. బట్ ఎలాగోలా జానీ బయటకు వచ్చి ఆ ట్రక్ డ్రైవర్‌ని చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న దొంగతనం జరుగుతుంటే దాన్ని ఆపి గోస్ట్ రైడర్ ఆ క్రిమినల్‌కి పెన్ స్టేర్ చూపిస్తాడు. ఆ తర్వాత మార్నింగ్ అయిపోయేసరికి గోస్ట్ రైడర్ నుంచి జానీ కింద మారిపోతాడు. లేటర్ తాను ఇంకో అతన్ని కలుస్తాడు. తానే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ విషయాలన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దట్ ఆల్మోస్ట్ ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఇంకో గోస్ట్ రైడర్ ఉండేవాడు. తన దగ్గర యాక్చువల్లీ సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది. బట్ తను బ్లాక్ హార్ట్‌కి ఆ కాంట్రాక్ట్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు బ్లాక్ హార్ట్ అదే కాంట్రాక్ట్‌ని వెతుకుతున్నాడని ఇన్ఫర్మేషన్ అంతా తనకి ఇస్తాడు. అండ్ దెన్ మళ్ళీ జానీ గోస్ట్ రైడర్ కింద మారతాడు అండ్ బ్లాక్ హార్ట్‌ని వెతుక్కుంటా వెళ్తాడు. అప్పుడు బ్లాక్ హార్ట్ మళ్ళీ తన మనుషులను పంపిస్తాడు. సో ఇలా క్రేజీ ఫైట్ జరిగిద్ది. లాస్ట్‌లో గోస్ట్ రైడర్ పంపించిన అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత బ్లాక్ అండ్ గోస్ట్ రైడర్ మధ్యలో ఫైట్ అనేది జరుగుతుంది. అక్కడ గోస్ట్ రైడర్ తన పవర్ఫుల్ వెపన్ అయిన పెన్ స్టేర్ తన మీద యూజ్ చేస్తాడు. బట్ తన లోపల ఎలాంటి సోల్ లేకపోవడం మూలాన ఈ పవర్ తన మీద వర్క్ అవ్వదు. సో అప్పుడే తను జానీని కొట్టి తన గర్ల్ ఫ్రెండ్ అండ్ రాక్సీని కిడ్నాప్ చేస్తాడు అని చెప్తాడు. ఆ కాంట్రాక్ట్ కనుక తెచ్చిస్తేనే తన గర్ల్ ఫ్రెండ్ వదులుతానని. ఇంకా అందుకే జానీ ఇందాక కలిసిన అతని దగ్గరకు వెళ్ళి ఆ కాంట్రాక్ట్ తన దగ్గర ఉందేమో చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అప్పుడు తను చెప్తాడు ఈ కాంట్రాక్ట్ తన దగ్గరే ఉంది కానీ తను జానీకి ఇవ్వనని చెప్తాడు. దానికి జానీ అంటాడు మీరు నన్ను నమ్మొచ్చని. ఇంకా సరే అని చెప్పేసి తన కాంట్రాక్ట్ అనేది జానీకి ఇస్తాడు. అండ్ యాక్చువల్లీ బ్లాక్ హార్ట్ ఈ సోల్స్ ఉన్న టౌన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి రమ్మని చెప్తాడు. సో అందుకే ఆయన అంటాడు మనమిద్దరు ఇప్పుడే బయలుదేరాలి బికాస్ చాలా దూరమైన ప్లేస్ అని. మన ఇద్దరం అంటే జానీకి అర్థం కాలేదు. అప్పుడే ఆయన విజిలేస్తే ఆయన హార్స్ వస్తుంది. సో హార్స్ ఎక్కాక తీరా చూస్తే తనే యాక్చువల్లీ 100 ఇయర్స్ బ్యాక్ ఉన్న గోస్ట్ రైడర్. సో ఇలా వీళ్ళిద్దరూ గోస్ట్ రైడర్స్ కింద మారి అక్కడ నుంచి బయలుదేరతారు. రియల్లీ మూవీలో ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఐకానిక్ సీక్వెన్స్. ఇన్ఫాక్ట్ ఈ మూవీ స్పెషాలిటీ అది దట్ అప్పుడెప్పుడు వచ్చినా కానీ స్టిల్ ఈ మూవీలో చూపించిన విఎఫ్ఎక్స్ ఇస్ డామ్ గుడ్. సో ఎలాగోలో వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఆ తర్వాత జానీ అని తన మధ్యలో
ఫైట్ జరుగుతుంది. వీరు పొద్దునైపోయేసరికి గోస్ట్ రైడర్ నుంచి జానీ కింద మారిపోతాడు. ఇంకా దాంతో బ్లాక్ హార్ట్ ఫైనల్ కాంట్రాక్ట్ చదివేసి సోల్స్ అన్నిటిని తనలోకి తీసేసుకుంటాడు. మరి ఎలాగోలా మధ్యలో రాక్సీ హెల్ప్ చేయడం మూలాన ఎలాగోలా జానీ చీకటికున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ గోస్ట్ రైడర్ కింద మారతాడు. ఆ తర్వాత తను పట్టుకుని అప్పుడు తనకి పెన్సిల్ అని చూపిస్తాడు. అండ్ ఇప్పుడు దాకా తనలో సోల్ లేకపోవడం మూలాన ఈ పవర్ తన మీద పనిచేయలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తన కాంట్రాక్ట్ చదివాడో అక్కడున్న సోల్స్ అన్నీ కూడా తన లోపలికి వచ్చేసినాయి. సో ఇప్పుడు జానీ ఆర్ గోస్ట్ రైడర్ తన లోపల ఉన్న సోల్స్లో ఉన్న ఆ గిల్టీనెస్ని బయటకు తెస్తారు. దాంతో అంతమంది ఉండేసరికి అది తను భరించలేక అక్కడ బ్లాక్ హార్ట్ చచ్చిపోతాడు. ఇదంతా అయిపోయాక ఫైనలీ మెఫిస్టో అక్కడికి వచ్చి జానీని విడిపిస్తానని చెప్తాడు. అప్పుడు జానీ అంటాడు, లేదు నేను ఈ పవర్స్తోనే ఉంటా, నిన్ను అడ్డుకుంటా, ఎక్కడైతే తప్పు జరిగిద్దో అది ఆపుతానని చెప్పేసి ఛాలెంజ్ లాగా అక్కడ నుంచి రాక్షసుతో కలిసి వెళ్ళిపోతాడు. సో ఓవరాల్ ఫస్ట్ మూవీ అనేది ఇలా కంప్లీట్ అవుతుంది. సమ్మర్ $110 million బడ్జెట్తో తీస్తే ఇట్ కలెక్టెడ్ అరౌండ్ $230 million. సో ఇట్ వాస్ ప్రాఫిటబుల్ కాబట్టి దీనికి సీక్వెల్ తీసుకొచ్చారు. సో దాని పేరు వచ్చేసి గోస్ట్ రైడర్ స్పిరిట్ ఆఫ్ వెంజన్స్. బట్ వాళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది, బికాస్ దీనికంటే ఫస్ట్ పార్ట్ ఈజ్ వే బెటర్. సో దీంట్లో వాళ్ళు టిపికల్ ట్రాన్స్ఫార్మర్ 2 ట్రోపే యూజ్ చేశారు. మీరు ఒక పిల్లోడిని కొంతమంది కిడ్నాప్ చేయాలనుకుంటారు, బట్ అంతలోనే ఎలాగోలా ఆ పిల్లోడు వాళ్ళ మదర్ ఇద్దరు తప్పించుకుంటారు. సో చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ పిల్లోని కాపాడాలనుకున్నాడో అతను వెళ్ళి జానీని కలుస్తాడు. అండ్ అప్పుడు మనకు తెలుస్తుంది 8 years నుంచి గోస్ట్ రైడర్ పవర్స్ యూజ్ చేయకుండా తను తప్పించుకొని తిరుగుతున్నాడు. సో తనకు చెప్తాడు, నువ్వు కనుక ఆ పిల్లోని వెతికి తెస్తే ఫైనలీ నీ లోపల నుంచి గోస్ట్ రైడర్ని మేము బయటికి తీసేస్తాము, జస్ట్ నువ్వు మా కోసం ఆ పిల్లోని వెతికి తేవాలని చెప్తాడు. ఇంకా దాంతో జానీ ఒప్పుకుంటాడు అండ్ ఆ పిల్లోని వెతుక్కుంటూ వెళ్తాడు. వేరే అక్కడ ఒక ఫైట్ జరిగిద్ది అండ్ వచ్చిన వాళ్ళు ఎలాగోలా గోస్ట్ రైడర్ని ఓడిస్తారు అండ్ అక్కడ నుంచి ఆ పిల్లోని తీసుకుని వెళ్ళిపోతారు. వీరు తనకు స్పృహ రాగానే అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్లో తాను ఆ పిల్లోడి మదర్ని చూస్తాడు. దాంతో తాను వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడి గురించి చెప్తాడు. వీరు ఫస్ట్లో వాళ్ళ మదర్ ఒప్పుకోకపోయినా ఫైనల్లీ వాళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లోని వెతకాలనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆ టీముని చూపిస్తారు. వీరు వాళ్ళు ఒక మైనింగ్ దగ్గర ఆ పిల్లోడిని అక్కడ అప్పు చెప్పడానికి వచ్చారు. తీరా చూస్తే మళ్ళీ అక్కడ గోస్ట్ రైడర్ వస్తాడు అండ్ నిజంగా అక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న ఒక పెద్ద మిషన్ ని గోస్ట్ రైడర్ ఆపరేట్ చేస్తాడు. సో ఆ ఫైట్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి ఆ పిల్లోని తీసుకుని అక్కడ నుంచి వచ్చేస్తాడు. సో యాక్చువల్ జానీ ఎవరిని ఎందుకు కలవలేదంటే తన గోస్ట్ రైడర్ కింద మారితే ఆ పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ లోపల చెడు చూసి వాళ్ళని చంపేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా తన ఆ పిల్లోడిని కాపాడాక వాళ్ళ మదర్ దగ్గరికి వెళితే వాళ్ళ మదర్ని చంపైపోతాడు. బికాస్ తన లోపల కూడా చెడు ఉందని గోస్ట్ రైడర్ అనుకుంటాడు కాబట్టి వాళ్ళ మదర్ని కొంచెం ఉంటే చంపేసేవాడు. కానీ లాస్ట్ మూమెంట్లో ఆ పిల్లోడు లేచి వాళ్ళ మదర్ని వదిలేమని చెప్తాడు. తను చెప్పంగానే ఎందుకో స్ట్రేంజ్గా గోస్ట్ రైడర్ కూడా తను చెప్పిన మాట వింటా వాళ్ళ మదర్ని వదిలేస్తాడు. ఆ తర్వాత తను మళ్ళీ జానీ కేజ్ కింద మారిపోతాడు. ఇంకా ఆ తర్వాత జానీ చెప్తాడు, నన్ను వెతుక్కుంటూ ఒక అతను వచ్చాడు, అతని దగ్గరికి తీసుకెళ్తే పిల్లోడు సేఫ్గా ఉంటాడని. అండ్ ఈ మధ్యలో మనకి యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. మరి ఆ పిల్లోడు మదర్ చనిపోద్ది. అప్పుడే డెవిల్ వచ్చి తనతో డీల్ చేస్తాడు, నిన్ను బతికిస్తాను అండ్ నీ బదులు నీ పిల్లోడు నాకు కావాలి. ఎందుకంటే డెవిల్ ముసలాడైపోతున్నాడు కాబట్టి చాలా వీక్గా అయిపోయాడు. సో అందుకే తనకి కొత్త హోస్ట్ ఆర్ కొత్త బాడీ కావాలి. సో ట్రాన్స్ఫర్ చేయడానికి తాను ఆ పిల్లోడు వెనకమల పడ్డాడు. ఇంకోవైపు ముగ్గురిని ఆ లొకేషన్కి వెళ్తాం చూడొచ్చు. సో ఆ పిల్లోడు తెచ్చినందుకు వాళ్ళందరూ కలిసి జానీ లోపల నుంచి గోస్ట్ రైడర్ని బయటికి తీసేస్తారు. అండ్ అలాగే వాళ్ళు మనకి ఇక్కడ గోస్ట్ రైడర్కి సంబంధించి ఒక ఒరిజినల్ స్టోరీ చెప్తారు. దట్ యాక్చువల్లీ గోస్ట్ రైడర్ ఒక ఏంజల్, బట్ ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ జరగడం మూలాన నిదానంగా తాను ఒక డెవిల్ కింద మారిపోయాడని. సో ఇదంతా చెప్పాక తన లోపల నుంచి ఈ గోస్ట్ రైడర్ని బయటకు తీసేశారు. అంటే ఇప్పుడు జానీ దగ్గర ఎటువంటి పవర్స్ లేవు, ఈజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా జరిగాక వాళ్ళ పిల్లోని చంపారు అనుకున్నారు. బికాస్ దే ఫీల్ ఈ పిల్లోడు బతుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే. బట్ ఎప్పుడైతే వాళ్ళు చంపైపోతున్నారో అప్పుడే డెవిల్ పంపించిన ఇంకో మాస్టర్ వచ్చి అక్కడ వాళ్ళందరినీ చంపేస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లోని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయి డెవిల్కి అప్ చెప్తుంది. దాంతో డెవిల్ ఆ పిల్లోని పట్టుకుని ఏదైతే రిచువల్ తను చేయాలనుకున్నాడో ఆ రిచువల్ స్టార్ట్ చేస్తాడు. బట్ దీన్ని ఆపడానికి ఇంకో వైపు నుంచి జానీ అండ్ అలాగే వాళ్ళ మదర్ అండ్ ఎడ్రిస్ ఎల్వా క్యారెక్టర్ వీళ్ళు ముగ్గురు వచ్చి ట్రై చేస్తారు. ఇక్కడ జానీ దగ్గర పవర్స్ లేకపోవడం మూలన చాలా ఈజీగా మాస్టర్ జానీని పట్టుకుని చంపైపోద్ది. అప్పుడే పిల్లోడు లాస్ట్ మినిట్లో మళ్ళీ స్లోలోకి వచ్చి జానీకి తన పవర్స్ మళ్ళీ వెనక్కిస్తాడు. దాంతో ఇంకో జానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అండ్ ఓవరాల్ ఇలా వాళ్ళు ఆ డెవిల్ని అడ్డుకుంటారు. దెన్ స్లోలీ జానీ రియలైజెస్ తన లోపల రెడ్ ఫ్లేమ్ అల్లా బ్లూ ఫ్లేమ్ కింద కన్వర్ట్ అయ్యింది. అంటే బేసిక్లీ ఇందాక చెప్పారు కదా బ్యాక్ స్టోరీ, సో దానికి కనెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు జానీ ఒక మంచి డెవిల్ లాగా మారిపోయినట్టు. సో ఈ మూవీ కూడా ఫస్ట్ పార్ట్ లాగానే $57 million బడ్జెట్తో తీస్తే $132 million కలెక్ట్ చేసింది. ఇక్కడ ఈ మూవీ బడ్జెట్ మీరు చూడొచ్చు చాలా తక్కువ పెట్టారు. బికాస్ వాళ్ళకి ఈ మూవీ మీద పెద్దగా కట్ చేయకుండానే ప్రాఫిట్స్ అనేవి కావాలి. దట్ ఈస్ ది రీజన్ మూవీకి కొంచెం డబ్బులు వచ్చినాయి కానీ ఓవరాల్ ఈ మూవీ చాలా పెద్ద ఫ్లాప్. దాంతో సోనీ వాళ్ళు దీని థర్డ్ పార్ట్ అనేది తీయలేదు. యా మీరు విన్నది కరెక్టే, గోస్ట్ రైడర్ రైట్స్ అనేవి యాక్చువల్లీ
సోనీ దగ్గర ఉండేవి. అంటే పాస్ట్‌లో ఎప్పుడైతే మార్వెల్ బ్యాంక్రప్ట్ అయ్యే ముందు తన క్యారెక్టర్ రైట్స్ అన్నీ కూడా సోనీ, ఫాక్స్ వీళ్ళందరికీ అమ్మేసిందో, అలాగే స్పైడర్ మ్యాన్ అమ్ముతున్నప్పుడు వాళ్ళు గోస్ట్ రైడర్ రైట్స్ కూడా సోనీకి అమ్మేశారు. కానీ ఎప్పుడు మార్వెల్ వాళ్ళు అమ్మేసాక ఒక క్లాజ్ అనేది పెడతారు. దట్ తీసుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు కొన్ని మూవీస్ అనేవి రిలీజ్ చేయాలి. అంటే ఆ క్యారెక్టర్స్‌ని యూజ్ చేసి ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మూవీ తీయకపోతే మళ్ళీ ఆ రైట్స్ మార్వెల్‌కి వచ్చేస్తాయి అని ఆ డీల్‌లో వాళ్ళు రాశారు. దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ 2 మూవీస్ తీసాక థర్డ్ మూవీ తీయలేదు కాబట్టి ఆ రైట్స్ అనేవి మళ్ళీ మార్వెల్ దగ్గరికి వచ్చేసాయి. అండ్ ఇందుకే ఆ తర్వాత వాళ్ళు యాక్చువల్లీ ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్‌లో మళ్ళీ మనకి గోస్ట్ రైడర్‌ని చూపిచ్చారు. అండ్ అది కూడా ఈసారి రాబీ క్యారెక్టర్‌కి సంబంధించిన గోస్ట్ రైడర్‌ని చూపిచ్చారు. ఇన్‌ఫాక్ట్ దానికి సంబంధించి తర్వాత ఒక సెపరేట్ సీరీస్ కూడా చేయాలనుకున్నారు. బట్ లేటర్ ఆన్ అది క్యాన్సిల్ చేశారు. సో ఓవరాల్ ఒక 2, 3 టైమ్స్ గోస్ట్ రైడర్‌ని స్క్రీన్ మీద అడాప్ట్ చేయడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళు ఆ క్యారెక్టర్‌ని కూల్‌గా చూపించడంలో సక్సెస్‌ఫుల్ అయ్యారు కానీ స్టిల్ స్టోరీ లైన్ పరంగా ఇప్పుడు దాకా ప్రాపర్‌గా అయితే సాటిస్ఫై చేయలేదు. కానీ ఫైనల్లీ మార్వెల్ వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత గోస్ట్ రైడర్ మూవీ అనౌన్స్ చేశారు. అండ్ ఇది కూడా రైన్ గోస్లిన్ ఈస్ గోయింగ్ టు ప్లే గోస్ట్ రైడర్ రోల్. సో డెఫినెట్లీ మూవీ ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్దని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎంసీయూలో మిడ్‌నైట్ సన్స్‌ని తీసుకురావాలి. అంటే ఆ టీమ్ ఏదైతే ఉందో మేబీ దాని మీద ఒక మూవీ తీయాలనుకుంటున్నారు. సో అందుకే దానికి తగ్గట్టు వాళ్ళు ఆల్రెడీ పనిషర్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం గోస్ట్ రైడర్‌ని కూడా తీసుకురాబోతున్నారు. అండ్ మూన్ నైట్ గురించి అయితే ఆల్రెడీ సీరీస్ ఎప్పుడో చేసేసారు. సో ఆ టీంలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ బ్లేడ్ యాక్చువల్లీ సో బ్లేడ్ మీద మూవీ తీద్దాం అనుకున్నారు కానీ చాలా స్క్రిప్ట్ ప్రాబ్లమ్ అది ఇది అయ్యి చాలా సార్లు డిలే అయింది. ఓవరాల్ కెవిన్ ఫైగి చెప్పేశాడు బ్లేడ్ మూవీ వాళ్ళు తీయట్లేదని. సో అందుకే ఆ క్యారెక్టర్కి సంబంధించి ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేటు లేదు. బట్ తను కాకుండా మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ సెటప్ అయినట్టే. సో అసలు మిడ్ నైట్ సన్స్ ఎవరు, అసలు వాళ్ళ టీం ఏంటి, సో ఇలా వాళ్ళకి సంబంధించి తెలుసుకోవాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. సో దట్ నేను వాళ్ళ మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు గోస్ట్ రైడర్, నాకు తెలిసి ఓవరాల్ గైస్ నేను మొత్తం గోస్ట్ రైడర్ ఆరిజిన్ స్టోరీ ఆర్ మొత్తం అన్ని కవర్ చేస్తాను. కానీ స్టిల్ నేను ఇంకేదైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో తర్వాత నేను వెంటనే జీన్ గ్రే మీద కూడా ఇలాంటి డీటెయిల్ వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలియాలంటే డెఫినెట్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసుంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అందుకే గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలాగే హైప్ కూడా చేయండి. సో దట్ కొంచెం ఈ వీడియోకి బూస్ట్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ గైస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.